నమస్కారం. మిడ్ డే డిబేట్ కు స్వాగతం. నా పేరు లక్ష్మీ హారిక. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది మెడికల్ విద్యార్థుల కలలు, వారి తల్లిదండ్రుల కష్టం ఒక్క పేపర్ లీకేజ్ తో బూడిదలో పోసిన పన్నీరైంది. మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా చివరకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి పరీక్షను రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం విద్యార్థుల్లో భరోసా నింపడం కంటే భయాన్ని ఎక్కువగా కలిగిస్తోంది. ఒకవైపు ఢిల్లీలో ఎన్టీఏ ఆఫీస్ ముందు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ గర్జించారు. మరోవైపు అసలు వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయకుండా కేవలం పరీక్షల తేదీలు మార్చడం వల్ల ఒరిగేదేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే మానసిక వేదన తట్టుకోలేకపోతున్నామని నీట్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ లీకేజ్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ వ్యవస్థకు చరమగీతం పాడేది ఎప్పుడు? ఇప్పుడు ఇదే అంశంపై మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు మహేష్ గారు, పీడీఎస్యూ ప్రెసిడెంట్. నమస్కారం సార్. నమస్తే. ఓకే సార్, మహేష్ గారు చెప్పండి, మళ్ళీ పరీక్ష నిర్వహించడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులపై పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని మీరు భావిస్తున్నారా? అంటే ఇది కేవలం ఒక ఆర్థిక భారమే కాదు, విద్యార్థుల మీద దాదాపు మానసికమైనటువంటి హింస, ప్రెషరు, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు చదువుతున్నటువంటి వాళ్ళని ఒకే దేశంలో ఏదో ఒక మూలన పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మొత్తం ఎగ్జామ్ని రీకనెక్ట్ చేస్తామని చెప్పేసి ఈరోజు ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా బాధ్యతారహితంగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 75,000 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షను రాశారు. అసలు మేము పీడీఎస్సీ లాంటి విద్యాసంఘాలుగా మొదటి నుంచి చెప్తున్నాం ఏంటంటే, గతంలో ఏదైతే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేనో అట్లనే ఎగ్జామ్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కండక్ట్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే 2024లో ఇదే ఎగ్జామ్ పేపర్ ఇట్లనే లీక్ అయిపోతే దాన్ని మళ్ళీ రీకండక్ట్ చేశారు. అప్పుడే చాలా ప్రశ్నలు తలెత్తినాయి. అది ఎగ్జామ్కి సంబంధించినటువంటి విశ్వసనీయత కావచ్చు, లేకపోతే విద్యార్థులకు సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున ఈరోజు నీటి దాని పేరుతోని చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు ఉన్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు మోసం కానీ, లేకపోతే ఆ పేపర్ని లీకేజ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతిమంగా ఈ ఎన్టీఏనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఎందుకు ఆ మాట చెప్తున్నామనంటే, 2017లో అనిత అనే ఒక విద్యార్థి ఆ రోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ తమిళనాడు ఇంటర్మీడియట్ బోర్డు పెట్టిన ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి నీట్లో ఫెయిల్ అయిపోయిన వల్ల ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి మన దేశమే వివిధ రాష్ట్రాల సమూహం, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి అన్ని రకాలుగా తేడాలు ఉంటాయి. కాబట్టి నీట్ ఎగ్జామ్ ఒకే పరీక్ష అనేది సాధ్యం కాదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇది ఓన్లీ డబ్బులు ఇస్తేనో రీఫండ్ చేస్తేనో విద్యార్థుల మీద మానసికమైన హింస పోదు. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకుడు, బీఆర్ఎస్వి స్టూడెంట్ ఉన్నారు, నవీన్ గారు. సార్ నవీన్ గారు నమస్తే సార్. మేడం నమస్తే మేడం. ఓకే, ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ మనతో పాటు బండారు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్. ఓకే సార్, నవీన్ గారు మీరు చెప్పండి. మేడం ఈరోజు నీట్ ఏదైతే ఎన్టీఏ కండక్ట్ చేస్తా ఉందో, ఈరోజు నీట్ కాస్త నేషనల్ ఎడ్యుకేషన్ ఎంగేజ్డ్ బై థెఫ్ట్ గా మారింది. ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాస్త నేషనల్ టెన్షన్ ఏజెన్సీగా మారిపోయిందంటే ఈరోజు విద్యార్థుల పాట ఏ రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు 23 లక్షల మంది విద్యార్థులు అయితే పరీక్షకు హాజరయ్యారో వారికి రీ ఎగ్జామ్ పెడతామని చెప్పి ఈ రోజు ఎన్టీఏ ప్రకటించిన తేదీలు కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని కనుక వాళ్ళు తీసుకురాగలుగుతారా, దానికి కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు తిండి తిప్పలు మానుకొని ఈరోజు నార్త్ స్టేట్ లో ఉన్నటువంటి వ్యక్తులకు ఒకటే అటెంప్ట్ లో సీట్ వస్తే, ఈరోజు సౌత్ ఇండియాలో విద్యార్థులు ఎవరైతే నీట్ పరీక్షకు హాజరవుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు 1 కాదు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కఠోరమైనటువంటి శ్రమ చేస్తే తప్ప ఈ రోజు వాళ్ళకు క్వాలిఫై కానటువంటి పరిస్థితి ఈ రోజు సౌత్ ఇండియాలో ఏర్పడింది. అంటే గతంలో 2024లోనే ఈ రోజు నీట్ పరీక్ష లీక్ అయిందని చెప్పి గతంలోనే ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కట్టుదిట్టమైనటువంటి భద్రత
వలయంలో కనుక నీట్ ఉంటే ఈ రోజు ఎన్టీఏ కనుక ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి మళ్ళీ ఇక్కడికి రాకపోది అని కూడా ఈ రోజు మనం కూడా అర్థం చేసుకోవాలి. అదే నవీన్ విధంగా గారు, ఇప్పుడు ఎన్టీఏ కేవలం పరీక్షా తేదీని ప్రకటించి చేతులు దులుపుకుంది. పేపర్ లీకేజ్ కి బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు మీకు సంతృప్తినిస్తున్నాయా? చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి ఎన్టీఏ ఏజెన్సీ మరి చర్యలు తీసుకుంటే ఈ రోజు విద్యార్థులకు ఏ రకంగా లాభం చేకూరుస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజు ఎన్టీఏ ప్రకటించాలి. ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తేదీలు ప్రకటించింది, మళ్ళీ జూన్ 21 పరీక్ష పెడతామని చెప్తుంది, విద్యార్థులు సన్నద్ధంగా అంటుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రతి ఎగ్జామ్ రాసిన తర్వాతకి మీరు లీకులు చేస్తానే ఉండాలి, మళ్ళీ మీరు తేదీలు ప్రకటిస్తూనే ఉండాలి, మళ్ళీ మేము ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి. అంటే ఈ రోజు విద్యా వ్యవస్థ అనేది ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో పోవడం, ఈ రోజు భారతదేశంలోనే ఈ రోజు కట్టుదిట్టమైనటువంటి పరీక్షలు ఏర్పాటు చేసేటువంటి ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ ఏజెన్సీని తక్షణమే ప్రభుత్వం తొలగించి ఇల్లంగా అన్నగారు చెప్పినట్టు ప్రతి రాష్ట్రానికి ఇస్తే గనక ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు గనక ఆ పరీక్షలను చేపడితే మరింత కొద్దిగా కట్టుదిట్టమైనటువంటి వలయంలో ఉంటుంది. కాబట్టి దానిని మనం కొద్దిగా పూర్తిగా అరికట్టేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడం వల్ల ఈ రోజు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యార్థి నాయకుల మీద పెట్టేటువంటి దృష్టి ఈ రోజు పరీక్షల మీద కేంద్ర ప్రభుత్వం పెట్టడం లేదు. ఈ రోజు ఎన్ఎస్యుఐ నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ దగ్గర వెళ్ళి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తే ఎక్కడికక్కడ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరి ఈరోజు విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థుల మానసిక క్షోభకు కారకులు అవుతా ఉన్నారు. ఈ రోజు విద్యార్థులు ఎవరైతే పరీక్ష రాశారో వారు టెన్షన్ లో ఉంటే ఈ రోజు విద్యార్థులకి మానసికంగా ధైర్యం చెప్పడానికి కూడా ఈ రోజు ఏ ఒక్క నాయకుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు ముందుకు వచ్చి పరీక్షలు పెడతాం, విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తాం, మళ్ళీ మీరు కట్టినటువంటి డబ్బులు మీకే రిఫండ్ ఇస్తాం, ఈసారి మీరు ఫ్రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉన్నారా అంటున్నారు. వ్యవస్థలో మీరు భాగం, వ్యవస్థలో మీరు కాకపోతే ఎవరు వచ్చినా కూడా వ్యవస్థ అనేది కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయంలో ఉంటే మరి ఈరోజు పరీక్షలన్నీ కూడా సాఫీగా జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఈ రోజు చూస్తా ఉంటే ఎవరైతే బాధితుడు ఎవరైతే లీకు కారకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే సుమారు వాళ్ళ కుటుంబ సభ్యులకి 5గురికి నీట్ లో మరి ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చి ఈరోజు గవర్నమెంట్ కాలేజీలలో మరి విద్యను అభ్యసిస్తా ఉన్నారని చెప్పి కూడా వార్తలు కథనాలు వస్తా ఉన్నాయి. మరి వాళ్ళు చూస్తే వాళ్ళు స్టేట్ బోర్డు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ లో చాలా తక్కువ యావరేజ్ స్టూడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి ఈ రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ రోజు చేస్తా ఉంటే ఈ రోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా వీరు చేసినటువంటి కారణాలకు మరి తీవ్రంగా ఖండిస్తా ఉంది. అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల మీద పెట్టినటువంటి శ్రద్ధ ఎలాంటిది అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఈ యావత్ భారతదేశం కూడా ఆలోచించాలి. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మూలన ఎన్నికలు పెట్టి కట్టుదిట్టమైనటువంటి ఎన్నికలు ఒకటే రోజు పెట్టినటువంటి వీళ్ళు ఈ రోజు ఒకటే ఎగ్జామ్ ను భారతదేశంలో మొత్తం కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారని కూడా ఈ రోజు విద్యార్థులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి నిన్న మొన్న చూస్తే మరి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోల్స్ చూస్తా ఉంటే ఈ రోజు విద్యార్థి లోకంగా మీ అందరం కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం ఉన్నాం. ఈ రోజు విద్యార్థుల కనుక ఓట్లు ఉంటే ఈ రోజు పరీక్షలు కనుక కరెక్ట్ పెట్టేటువంటి వాళ్ళని చెప్పి ఈ రోజు విద్యార్థుల మీద కూడా విద్యా వ్యవస్థ మీద కూడా ఈ రోజు ఇంత నెగిటివ్ పోర్ట్రేట్ అవుతా ఉన్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళు ఏం చెప్తున్నారు? పేపర్ లీక్ అయింది, మీ పేపర్ తిరిగి కండక్ట్ చేస్తామంటున్నారు. మరి విలువైనటువంటి సమయానికి మీరు ఖరీదు కడతా ఉన్నారా? మరి విద్యార్థులు చదువుకున్నటువంటి పాపానికి ఈ రోజు పేపర్ లీక్ కారణమా? మరి ఈ రోజు నేషనల్ థెఫ్ట్ ఏజెన్సీగా, నేషనల్ టెన్షన్ ఏజెన్సీగా విద్యార్థుల పాలిట దొంగలుగా వీళ్ళు చిత్రీకరిస్తా ఉన్నారు. విద్యార్థులందరూ కూడా వాళ్ళను చిత్రీకరిస్తా ఉన్నారు. తక్షణమే వాళ్ళ నైతిక బాధ్యత వహించి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు తక్షణమే బేషరతుగా వారి పదవికి రాజీనామా చేసి విద్యార్థి లోకానికి మోకాళ్ళ మీద క్షమాపణ చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. మీరు అది చేసినా కూడా తక్కువనే. ఈ రోజు విద్యా వ్యవస్థలో మీరు సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి మీరే ఈ రోజు మీ శాఖలోనే ఇంత పెద్ద కుంభకోణం జరిగి పేపర్ లీకేజ్ కు కారణమవుతున్నా కూడా మీరు ఎందుకు మౌనం వీడడం లేదు? ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ రోజు ఎన్టీఏ మీద నమ్మకాన్ని కోల్పోయారు. కావున తక్షణమే ఎన్టీఏ మీద దేశద్రోహం కేసు పెట్టి సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా ఈ రోజు రాజకీయ ఒత్తిళ్లు కూడా చాలా వస్తా ఉన్నాయని చెప్పి ఈరోజు కథనాలు వస్తా ఉన్నాయి. పేపర్ లీక్ కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజస్థాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులకు చాలా దగ్గరగా ఉన్నారని చెప్పి ఈ రోజు కథనాలు వినిపిస్తా ఉన్నాయి. అంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రాంతాలలోనే ఈరోజు పేపర్ లీక్ కారకులు అవుతా ఉన్నాయంటే మరి గతంలో కాదు, మరి ఇప్పటికి కూడా భారతదేశం కండక్ట్ చేసేటువంటి ప్రతి ఎగ్జామ్ లో కూడా లీకులు ఉన్నాయి. కానీ వ్యవస్థలో ఎక్కడో వాళ్ళ దగ్గర పంపకాలలో చిన్న చిన్న
అనర్థాలు రావడం వల్ల ఈ పెద్ద పెద్ద వాటికి మొత్తం డైల్యూట్ అవుతా ఉన్నాయి. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వీటి మీద ఆలోచన చేసి పరీక్ష ఏ విధంగా పెడితే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి కలగకుండా ఉండాలని చూడడానికి వాళ్ళు ఖచ్చితమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి విద్యా వ్యవస్థకి ఒక నమ్మకాన్ని తీసుకురావాలి. ఈరోజు యూపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి సివిల్స్ పరీక్ష కనుక ఎంత గట్టిగా రాస్తా ఉన్నారో మరి దాన్ని అదే విధంగా ఇక్కడ ఎందుకు రాయలేకపోతా ఉన్నారు? సివిల్స్ రాసేటువంటి పరీక్షలో పెట్టినటువంటి నిఘా వ్యవస్థ కూడా ఈరోజు ఎన్టీఏ వ్యవస్థలు పెట్టాలి, లేకపోతే ఎన్టీఏను పూర్తిగా రద్దు చేయాలి. లేకపోతే మాత్రం ఈరోజు విద్యార్థులందరూ కూడా మరీ రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు వారి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు. కావున ఈ రోజు కేంద్ర మంత్రి గారు అదే విధంగా ఎన్టీఏ కూడా పూర్తిగా బాధ్యత వహించాలి. విద్యార్థులకు మేము ఎగ్జామ్లు పెడతాం, ఫీజులు రీఫండ్ చేస్తామన్నటువంటిది కాదు, శాశ్వతంగా పరిష్కారం చూపాలి. 24లో జరిగినటువంటి సంఘటన మీకు గుణపాఠం కాదా? మళ్ళా 26లో అవుతుంది, 27లో అవుతుంది, 28లో అవుతుంది. ఇది బీజేపీ ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గరనే జరుగుతుంది. కాబట్టి ఈ రోజు విద్యార్థులను మొత్తం కూడా టెన్షన్ లో గురి చేస్తున్నటువంటి ఈ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలి. మరి ఈ రోజు 23 లక్షల మంది విద్యార్థులకు ఆత్మ క్షోభిస్తా ఉంది. మరి తిండి తిప్పలు మానుకొని కష్టపడి చదువుకొని అన్నం కూడా టైం తిన్నటువంటి ఈ రోజు విద్యార్థులు ఈ రోజు మళ్ళా తిరిగి రాయాలని చెప్పేసి వాళ్ళు ఎంతో మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు. ఈ రోజు నిజంగా నిజాయితీగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాకు ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, మాకు మంచిగా మెడికల్ కాలేజీలో సీట్ వస్తున్నటువంటి విద్యార్థుల ఆశల మీద నీళ్లు జల్లేటువంటి ప్రయత్నం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రోజు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు మరి క్వాలిఫై కాలేకపోతుంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకటేసారి క్వాలిఫై అవుతా ఉన్నారు. కాబట్టి దాని మీద కూడా దృష్టి సారించి గతంలో కనుక పేపర్లు ఏదైతే ఎన్టీఏ కండక్ట్ చేసిందో దాంట్లో కూడా ఇప్పుడు లీకు కారకమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కావున వాటి మీద కూడా స్వాతంత్ర దర్యాప్తు జరిపి ఈరోజు విద్యార్థి లోకానికి అన్నిటికీ కూడా న్యాయం జరపాలి. ఈరోజు ఎన్టీఏ మీద మరి నీట్ మీద మాకు విద్యార్థులందరికీ కూడా విశ్వాసం కోల్పోయింది. కాబట్టి దీనికి ఖచ్చితమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులందరికీ కూడా పారదర్శకంగా ఎగ్జామ్ చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని మార్చాలి, ఎన్డీఏని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, రైట్. నవీన్ గారు మీరు ఒక నిమిషం ఆగండి. బండారు రామ్మోహన్ గారు సార్, నమస్తే సార్. సార్ మీరు చెప్పండి, ఇది విద్యార్థులే దేశ భవిష్యత్ అని కూడా అంటారు కదా. సో అలాంటి విద్యార్థులు ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఇలాంటి లీకేజ్ ఇంకా ఉదాంతాలలో చట్టపరమైన చర్యలు ఎంత నిదానంగా ఉండడానికి కారణం ఏమనుకోవచ్చు? చెప్తాను మీకు, అట్లాగే ఇద్దరు విద్యార్థులకు నమస్కారం. 2 నిమిషాలు చెప్పుకోవాలి. దీన్ని ఏంటంటే ఇద్దరితో విద్యార్థుల్లో అందరితో కూడా నేను ఏకీభవిస్తున్నాను. వాళ్ళతో పూర్తిగా సహానుభూతి చెందుతున్నాను. ఎందుకంటే ఒకసారి పరీక్ష రాసిన తర్వాత మనకు అందరికి పిల్లలు ఉన్నారు కదా, సమస్య లేదు. 2 సంవత్సరాలు కష్టపడి నీట్ ఎగ్జామ్ రాసి పూర్తిగా ఎక్కడెక్కడో లీక్ అయిందని చెప్పి ఇక్కడ మొత్తం దేశం అంతా రద్దు చేయడం అంటే రోగం ఒకదానికి వస్తే దాన్ని బాగు చేయకుండా మొత్తం శరీరాన్ని నాశనం చేయడం దాంట్లో వాళ్ళతో ఏకీవిస్తున్నాయి. 2 సమస్యలు నా ముందుకు వచ్చినాయి. వాళ్ళిద్దరు విద్యార్థి మిత్రులు ఇద్దరు మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య స్పష్టంగా అంటే ఉత్తర భారతదేశం వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తున్నాయని, ఇందులో అంటే బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం కూడా కనపడుతుంది. అంటే వాళ్ళకి ఏదైనా ఒప్పందిస్తుందని అర్థమవుతున్నారు. రెండోది అంటే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ సమర్థవంతంగా సివిల్స్ ఎగ్జామ్స్ సమర్థవంతంగా నిర్వహించే వీళ్ళు దీన్ని ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? విద్యార్థులు ఇద్దరు కూడా నాకు విజ్ఞప్తి ఏంటంటే మీరు దీన్ని రాజకీయం చేయకండి. ఆడ బీజేపీ ఉందా, ఎవడు కూడా సమస్య లేదు. అన్ని ప్రభుత్వాల దగ్గర ఇట్లా లీకేజ్ అయినాయి కదా. మన తెలంగాణలో కూడా గతంలో పేపర్ లీకేజ్ కాలేదా, టీపీఎస్సీ ఇది కాలేదా? ఎందుకంటే అప్పుడు ఏమన్నాడు, కేసీఆర్ గారు రాజీనామా చేయాలి. ఇది ఏం డిమాండ్ మనకు? వాళ్ళు రాజీనామా చేస్తే మనకు మళ్ళీ పరీక్షలు తిరిగి రాస్తావా, తిరిగి వస్తాయా? కావు కదా, మన భవిష్యత్తు తిరిగి రాదు కదా. దయచేసి విద్యార్థి మీద ఇద్దరికి రాజకీయం చేయకండి అంటున్నాను. నేనైతే పూర్తిగా గమనిస్తున్నాను. బీజేపీతో సంబంధం ఏం లేదు, అది కూడా చెప్తున్నాను. తప్పు మాట్లాడుతున్నాను. ఇది రాజకీయం చేసినప్పుడు ఇంకా ఎక్కువైంది కదా. ఎన్డీఏ గవర్నమెంట్ రాజీనామా చేయాలి, వాడెవడు రాజీనామా చేయాలి, దాంతో ఏం కాదు. పరిష్కారాల వైపు పోదామా లేదు? మీ ఇద్దరు సమస్య చెప్పారు. నవీన్ అట్లాగే ఇతర మిత్రుడు, మొదటి మిత్రుడి పేరు నాకు తెలియదు, నేను మాట్లాడు మహేష్ గారు. ఎందుకంటే మీ ఇద్దరు కూడా వాస్తవంగా సమస్యలు ముందర పెట్టారు. దీనికి పరిష్కారం ఏంటో మీరే చెప్పండి అంటున్నారు. ఒక పరిష్కారం మహేష్ గారు చెప్పారు, ఇందులో నేను న్యాయవాదిని. ఒక పరిష్కారం ఏం చెప్పారంటే మొత్తం దేశం అంతా ఒకే పరీక్ష పద్ధతి ఒకే విధానంగా రాష్ట్రాల వారి చెప్తాం. ఇద్దరు చెప్పారు, ఇది కరెక్ట్ అంటున్నాను. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నీటి పరీక్షను గతంలో తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు ప్రజలు వ్యతిరేకించారు కూడా. మేము దేశం అంతా ఒకటే పరీక్ష విధానం ఏంటని చెప్పి రైట్, మంచిది, అదొక పరిష్కారం. కానీ అసలు ప్రశ్న పత్రాలు ఇట్లా వస్తుంటే ఈ రకంగానే వస్తే లీక్ కాకపోతే ఏమవుతుంది అంటున్నాను నేను.
వాళ్ళ ఆధునికంగా శాస్త్ర సాంకేతిక రంగాలు అడ్డగోలు పెరిగిపోయిన తర్వాత మీరు ఏం చేసినా తలుపు మూసినా బయటకు వస్తారు. ఇవాళ ఓడు కాకపోతే ఓడు అంటే సంవత్సరం అంతా ఎక్కడో లీక్ అవుతుంటది, ఎక్కడో రద్దు చేస్తుంటారు, మళ్ళీ చేస్తుంటారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు 2024 అయింది, రేపు 25 అయితే 25 అయిందో కాలం దొరికితే దొంగ, దొరకకపోతే దొర కదా, ఇప్పుడు అయింది మళ్ళీ. కనుక దీనికి ఏం పరిష్కారం చెప్పాలో మీరే చెప్పాలి. నాకు తోచిన 2 పరిష్కారాలు చెప్తాను. ఒకటి చెప్పండి. జంబ్లింగ్ పద్ధతి. మన కింది మనం ఎస్ఎస్సి ఎగ్జామ్ ని జంబ్లింగ్ పద్ధతి ఉంటుంది. అంటే విద్యార్థులను దూరం కూర్చోబెట్టడం, వాళ్ళకి ప్రశ్న పత్రాలు వేరువేరుగా రావడం. రెండవది ఏంటంటే మీరు ఎంత పట్టణమంది సీలు వేసి ప్రశ్న పత్రాలు చేసినా 4-5 సెట్లు తయారు చేస్తారు అనుకోండి, 4-5 సెట్లు లీక్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏం చేద్దాం మరి? ఏ సెట్ వస్తుందో తెలియదు, కానీ వాడు ఏం చేస్తాడు, లీక్ చేస్తాడు ఏ సెట్ వస్తుంది అనుకో. నేనేమంటున్నాను అంటే దేశవ్యాప్తంగా ఒక పద్ధతి ఏంటంటే ఈ ప్రశ్న పత్రాలు 4 సెట్లు 5 సెట్లు తయారు చేసి దాన్ని ఏం చేయొచ్చు, 1 2 3 4 5 వరుసగా ఒకటో వ్యక్తికి వచ్చిన ప్రశ్నపత్రం 5వ వాడికి రావు. ఇక లాటరీ విధానం ఉండదు అప్పుడు. ఎందుకంటే అన్ని ఒకే తీరు ఉండవు కనుక ప్రశ్నపత్రం లీక్ అయిన వాడు ఏ వన్ చేసుకొని మనకు నష్టం కాదంటున్నాను నేను. ఎందుకంటే అన్ని ప్రశ్నలు ఒకే రకంగా రావు. దీనిలో ఒక సమస్య ఉంది. ఎందుకంటే అందరి సామర్థ్యాన్ని ఒకే ప్రశ్నలతో ప్రస్తావించాలి కదా. అందరి సామర్థ్యాన్ని ఒకటి కఠినమైన ప్రశ్న వచ్చి ఒకటి సులభమైన ప్రశ్న వచ్చింది అనుకో, అప్పుడు కష్టం కదా అంటారు. అట్లేం రాదు. దానికి కూడా నేను మార్గం చెప్తాను. దానికి ఏంటంటే మార్గము, అన్ని ప్రశ్నలు అవే ఉంటాయి, నెంబరింగ్ మారుతుంది. ఈ ప్రయత్నం చేయొచ్చు. మీరు పరిష్కారం అయిపోదాం. ఈ దుర్మార్గ రాజకీయాలు మనకెందుకు, విద్యార్థులకు మాకెందుకు? నేనేమంటున్నానంటే అన్ని ప్రశ్నలు అవే వస్తాయి. 1వ నెంబర్ ప్రశ్న అక్కడ 10వ దగ్గర ఉంటుంది, 10వ నెంబర్ ప్రశ్న 20 దగ్గర ఉంటుంది. అప్పుడు ఏమైంది, ఏబిసిడీలు పెట్టడానికి వీల్లేదు కదా. అంటే వరుసగా ఆ ప్రశ్నాపత్రం లీక్ అయితే ఆ లీక్ అయిన ప్రశ్నాపత్రాన్ని పట్టుకొని వాడు ఏబిసిడి పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది అంటే వాడు ప్రశ్నలకు జవాబులు రాయగలుగుతుంది కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ప్రశ్నాపత్రాలు వేరుగా ఉండాలి నా భావన. ఎందుకంటే ఎవరి అబిలిటీ వాళ్ళది. అదే సిలబస్ అదే కదా, సిలబస్ దాటైతే పోవు కదా. ఆ సిలబస్ నుంచే వచ్చే ప్రశ్నలను వేరు ప్రశ్నలు ఉండాలని నా భావన. ఒకవేళ అన్ని ప్రశ్నలు వేరు వస్తే కష్టం కదా అంటే అవే ప్రశ్నలు నెంబరింగ్ మార్చి ఇవ్వండి, ఏదో ఒక పద్ధతి పాటించండి. అప్పుడు లీక్ అయినా ఏం కాదు. నెంబర్ 1 ఒకటి. రెండోది ఏంటంటే 1వ వాడికి వచ్చిన 5వ వాడికి రాకపోతే ఎందుకు కనీసం చూసి పక్కవాడు ఏం చేస్తున్నా చూడడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. మూడోది ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం పరీక్షా విధానంలో ఇంత మంచి వ్యవస్థ ఉన్నప్పుడు, ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఎన్నికలు ఒకే రోజు మొత్తం దేశం అంతా జరపడం అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దీని ఎందుకు జరపలేమని అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ ఆశ్రద పక్షపాతం ఎట్లా ఉందంటే పూర్తిగా పోటీతత్వం ఎక్కువైన తర్వాత ఈ పరీక్షలో పాస్ కాకపోతే కష్టమని ఆత్మహత్యలను కూడా ప్రోత్సహించవద్దు. మనం ఎక్కడో నిజంగానే జరిగింది, కానీ ఆత్మహత్యలు ప్రోత్సహించవద్దు. పిరికితనం తప్పు ఇంకొంటే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు అన్నారు, ఇప్పుడు కూడా అంటున్నాడు ఆత్మహత్యలు పిరికి పంద చర్య అంటున్నాడు. అది త్యాగం కాదు. ఒకనాడు వీర తెలంగాణలో 462 మంది చచ్చిపోయినట్టే పోలీసుల దుర్మార్గం చనిపోయారు. కానీ మనం ఉద్యమాల పేరు మీదనో లేకుంటే విద్యార్థుల పేరు మీదనో లేకుంటే ఫెయిల్ అవుతున్నాం, పాస్ అవుతున్నాం, సెల్ఫోన్ ఇవ్వకపోతున్నాం, ఇస్తేనో తల్లిదండ్రులు తిడితేనో టీచర్ కొడితేనో మనం ఆత్మహత్య చేసుకునే దుర్బలత్వం మనకు ఉండొద్దు అంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆ 2 పరిష్కారాలను అడుగుతాను. ఇంకోటి ఏమంటున్నానంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకోవడం అంటే, ఎందుకంటే గుండు అయిన చోటనే మందు పెట్టాలి అమ్మ, లేకపోతే కష్టం అవుతుంది. మనకు పాత వైద్య విధానంలో ఏముందంటే ఆకలికి అన్నము వేదనకి ఔషధం అనే మాట ఉంది. ఆకలికి అన్నానికి అన్నం పెడితే ఏమైందంటే కావరం బట్టి పెట్టినవరా అని అంటారు. అట్లాగే వేదన అంటే నొప్పిన కాడ జీడి కాల్చి మందు పెడితే అక్కడ నొప్పి తక్కువైతుంది. కానీ నొప్పి లేని కాడ జీడి పెడితే ఏమైతుంది, వికటించి పుట్టు అవుతుంది. ఇక్కడ ఏమైంది, నొప్పి ఏమో రాజస్థాన్ అక్కడ లీక్ అయింది, అక్కడ మనకేమో పుండు ఇక్కడ అయింది. మనకు అదే మందు పెట్టింది. అందరికి పిడుక్కు బియ్యానికి ఒకటే మందు, రద్దు ఒకటే మార్గం. ఎవడి ఫీజుల గురించి అడిగిండు, ఫీజులు కష్టమే, పిల్లలు తల్లిదండ్రులు కానీ ఎంతో కష్టపడితే కానీ ఆ ఫీజు కట్టలేని పరిస్థితి ఉన్నది, కాదంటలేదు. ఫీజు రీఫండ్ ఇస్తాం, ఇది కాదు కదా సమస్య. మీరు పరీక్ష సరిగ్గా నిర్వహించలేకపోయినారు, నిర్వహించే క్రమంలో ఇన్ని లోపాలు జరుగుతున్నాయి. ప్రతిసారి కూడా ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారంటే పాత సామెత. ఇప్పుడు అయ్యగారు ఏం చేస్తున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఏమైందంటే చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు కదా. దానికి రెండోది ఏంటంటే ప్రశ్న విధానం మారితే ఎట్లా ఉంటుంది. ఒకటేమో నేను ప్రశ్నల గురించి ఆబ్జెక్టివ్ ప్రశ్నల గురించి మాట్లాడుతున్నాను. అసలు పిల్లల ఎబిలిటీని పరీక్షించడానికి ఇప్పుడు జాతీయ విద్యా విధానం, గత నూతన విద్యా విధానం వచ్చింది, జాతీయ విద్యా విధానం వచ్చి దీనిలో కాషాయీకరణ ఉందా లేదా తర్వాత చర్చ వేరే. కానీ నేనేమంటున్నానంటే ఒక ప్రశ్నకు జవాబు వాళ్ళ ఎబిలిటీని వాళ్ళు పూర్తిగా ఆ పాఠ్యాంశం చదివితేనే వచ్చే విధంగా ఎందుకు ఇవ్వరు అనుకుంటాను నేను. ఉదాహరణకు రామాయణం మొత్తం చదివితే రాముడికి సీత ఏమవుతుంది అని చెల్లి, అక్క, అన్న, తమ్ముడు అన్నాం అనుకోండి, ఖచ్చితంగా భార్య అని సమాధానం తెలుస్తుంది కూడా. అంటే అందులో ఏదైనా పెట్టుకోవద్దు. కానీ అట్లా కాకుండా రాముడికి రావణాసురుడికి మధ్యన వాళ్ళ వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వంలో తేడా చూపించడం ప్రశ్నించడం అనుకోండి, వాడు మొత్తం రావణం చంపాలి. రాముడి గురించి రావణాసురుడికి చదవాలి.
అట్లా ప్రశ్నను విశ్లేషించి చదివే అవకాశం దీనిలో కాదు, నీటిలో కాదు. నేను చెప్తున్నా మిగతా పరీక్షలలో మనకు పరీక్ష పిల్లల అభ్యాసన సామర్థ్యాన్ని పెంచి వాళ్ళకు సరైన విధంగా విద్యనిస్తే ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి తప్పుడు జరగమంటున్నాను. అందుకని ప్రభుత్వాలు ఎంత చర్య తీసుకోవాలి, విద్యార్థి లోకం కూడా అట్లాగే ఏ సంస్కరణ అయినా అమ్మా ఆ సంస్కరణ చేయాలంటే అందులోని వాడని భాగస్వాములు చేయాలి. ఈ సంస్కరణ పరీక్షలు ఎవరున్నారు అయితే విద్యార్థులు తల్లిదండ్రులు అట్లాగే పాఠశాల కళాశాల అధ్యాపకులు మేధావులు విద్యారంగం సార్ ఒక్క నిమిషం, ఎన్టీఏని పెట్టినప్పుడు ఏ విద్యార్థులని విద్యావేత్తలతోని చర్చించి పెట్టారు సార్? ఏకపక్షంగా ఎన్టీఏని బీజేపీ తీసుకొచ్చింది. అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పెట్టడమే బీజేపీని విద్యార్థుల మీద రుద్దడం సార్. అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రుద్దుతుంది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు ఎవరితోని చర్చించలేదు. ఎన్టీఏని పెట్టినప్పుడు విద్యార్థులతో కానీ విద్యావేత్తలతో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులతో కానీ ఎవరితో చర్చించకుండా ఎన్టీఏ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పేరుతో తీసుకొచ్చింది. అది అదే చెప్తున్నాను నేను. దాన్ని ఫస్ట్ నేను చెప్పింది అది కదా. ఏ సంస్కరణ అయినా సంస్కరణలో భాగమైన వాళ్ళ భాగస్వాములు చెప్పి ఇట్లాంటి దుర్మార్గం జరుగుతుంది చెప్తున్నా కదా. నేను మీతో ఏకీపించే చెప్తున్నా కదా, వ్యతిరేకిస్తలేదు కదా. చెయ్యలేదు కనుక నీట్ ఎగ్జామ్ గురించి తమిళనాడు వాళ్ళు ఏమన్నారు, మన పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఏమన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఏమన్నా చెప్పినా కదా నేను. అందుకని అది కాకుండా నీట్ పెట్టినట్టున్నా నేను. ఇప్పుడు నీట్ పెట్టింది కానీ నేను రాజకీయ కోణం తీసుకురాకండి ఇందులో అంటున్నాను. నేను రాజకీయ కోణం కంటే సామాజిక కోణం తీసుకురండి, దీనికి పరిష్కారాలు అయిపోదామా, సమస్యను మళ్ళిద్దామా అంటున్నాను నేను. సమస్యలు ఉన్నాయి, దీనికి ఏం చేద్దాం, ఎట్లా చేస్తే బాగుంటది అనే మాట మాట్లాడదామా, లేకుంటే నిజంగా వినది అప్పుడు తీసుకురాలే కనుక సమస్య వస్తుంది అంటున్నాను. నీటిని మొత్తం ఇప్పుడు బ్లాంకెట్లో కూర్చొని మన గొంగట్లో కూర్చొని వచ్చేందుకుంటే వెంట్రుకలు వస్తే ఇంకోటి ఏం రావంటున్నాను. గొంగడి మార్చాలంటే ఏం చేయాలంటే రెండే. మీరు అన్నది ఏంటంటే దేశవ్యాప్తంగా విధానం ఒకటే విధానం ఉండొద్దు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఎందుకైతే ఏం చేద్దాం, కనీసం ఏంటంటే ఆ రాష్ట్రానికి పరిమితం అవుతుంది. ఇప్పుడు మంట అన్ని ఇళ్లకు పాకకుండా ఏ ఇల్లు కాలిపోతుందో ఆ ఇల్లు చేయడం. నిన్ననే నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఒక రైలు కాలిపోతుంది. ఫస్ట్ చేసిన పని ఏంటి, డీలింక్ చేసిన 2 డబ్బాని డీలింక్ చేసినప్పుడు అటు ఇటు కాలకుండా చూసినాడు. అంతేనా కదా, ఇది కూడా అంతే. ఏ రాష్ట్రంలో లీక్ అయిందో దుర్మార్గులు ఆ రాష్ట్రంలో రద్దు చేయకుండా మొత్తం దేశం అంతా నాశనం చేశారని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు మన దగ్గర కాలే కదా, తెలంగాణ కాలే, ఆంధ్రప్రదేశ్ కాలే, తమిళనాడు కాలే కదా, అక్కడెక్కడ అయిన దాన్ని వాళ్ళకి ఆ రాష్ట్రానికో లేకుండా పరీక్ష రద్దు చేస్తే అయిపోయేది కదా అంటున్నాను. మొత్తం అంతా దేశం అంతా రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా అయితే ప్రతిసారి రద్దు అవుతుంది, ఏదో జరుగుతూనే ఉంటుంది, రద్దు అయితేనే ఉంటాం, మన పరీక్షలు రాస్తూనే ఉంటాం, మళ్ళీ రాస్తుంటాం అంటున్నాడు. ఎంత శ్రమ కోరిస్తే ఒక క్యాప్సిల్ లాగా నింపుకపోయి చేస్తున్నాం. ఇంకోటి పిల్లల ధారణను పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. అంటే పిల్లలు బట్టి అమ్మ ఒక్క మాట పిల్లలు బట్టి ద్వారా పరీక్షా విధానం ఉన్న రోజులు ఇదే జరుగుతుంది. ఇది కాకుండా నూతనంగా పరీక్షా విధానం అభ్యుదయ మన దేశాలు పరిశీలించండి. అక్కడ దేశాల పరిస్థితి ఏమిటి, ఎట్లా జరుగుతుంది పరీక్షా విధానం పరిశీలించి దానికి మంచి పరిష్కార మార్గం కనుక్కోవాలంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, మీరు చెప్పింది నిజమే. సార్ మహేష్ గారు మీరు చెప్పండి, ప్రశ్న పత్రాల లీకేజ్ మాఫియాను అరికట్టడానికి విద్యార్థి సంఘాల తరపున మీరు ప్రభుత్వం ముందుంచుతున్న ప్రతిపాదనలేంటి? ఈరోజు అంటే ప్రధానంగా నీట్ కావచ్చు, ఇంకొక ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా కూడా చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు దాని చుట్టూ చేరుతూ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి ఏమైందంటే ఒక పక్క విద్యార్థులంతా నీట్ ఎగ్జామ్ మొత్తం కూడా లీక్ అయిపోయి మళ్ళీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మన రాష్ట్రంలో సంబంధించిన కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు రీనీట్ అనే పేరుతో మళ్ళీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేశారు. అంటే ఎంతసేపటికి వీళ్ళు డబ్బులు గుంజడమే ప్రధానంగా, అంటే తల్లిదండ్రులు రక్త మాంసాలను తాగడంలో ఉన్నంత శ్రద్ధ వాళ్ళకి విద్యార్థులకి కోచింగ్ ఇచ్చేదాంట్లో లేదు, మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇట్లాంటి ఒక పరిస్థితుల్లో అసలు మొత్తం కార్పొరేట్ ఎడ్యుకేషన్ యొక్క పరిస్థితి ఏంది, దాని యొక్క శాంటిటీ ఏందనేది కూడా మన ముందు వస్తున్న ప్రశ్నగా మనం చూడొచ్చు. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశంలో ఒకే తరహా పరీక్షా విధానం అనేది మంచిగా ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఆదిలాబాద్లో చదువుకునే విద్యార్థికి ఇక్కడ హైదరాబాదు, కలకత్తా, బెంగళూరు లేకపోతే ఢిల్లీలో చదువుకునే విద్యార్థి, కోచింగ్ తీసుకుని చదువుకునే విద్యార్థికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆర్థికంగా ఆ డిఫరెన్స్ ఉంటే ఈరోజు రాష్ట్రాల హక్కుల్ని కాలు రాస్తూ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తూ అంతకుముందు ఎంబీబీఎస్ ఎగ్జామ్ని ఒక రాష్ట్రాల్లో పెట్టుకుంటే అది గుంజేసుకుని సెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకొచ్చింది. ఇదొక పరిస్థితి ఈ నీట్ ఎగ్జామ్లో ఉంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఎవ్వరు కూడా ఒక అకౌంటబిలిటీగా లేదు, అటు కేంద్ర ప్రభుత్వం లేదు, ఇటు ఎన్టీఏ లేదు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, గతంలో పేపర్ లీకేజ్ అయితే ఎవరి మీద చర్యలు, ఇప్పుడు పేపర్ లీక్ అయితే ఎవరి మీద చర్యలు, ఓన్లీ మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామంటారు. అంటే ఎంతసేపటికి విద్యార్థుల మీద వాళ్ళ మీద మానసికమైనటువంటి హింస తీసుకొచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కానీ బాధ్యులు
బాధ్యులు ఎవరు అనేది గుర్తించట్లేదు. కాబట్టి ఇందాక సార్ చెప్పిన దాంట్లో అన్ని బాగా చెప్పారు, కానీ బాధ్యులు ఎవరు, వాళ్ళని రాజీనామా చేయడం అడగడం అంటే అది మేము విద్యార్థి యొక్క రైట్. విద్యార్థిని హింస పెడుతున్నారు కాబట్టి దాదాపు చాలాసార్లు ఎగ్జామ్ అనేది లీక్ అవుతుంది కాబట్టి దీనికి బాధ్యత వహించండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే నీట్ డాక్టర్లు నాసిరకమైన డాక్టర్లు తయారయ్యి భారతదేశ సమాజంలోకి వస్తే ఈ సమాజ నిర్మాణంలో కూడా వాళ్ళు ఉండరు. ఎందుకంటే నాసిరకమైన వైద్యం అందిస్తే ఈ సమాజంలో అనేక మంది చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది అనేది మేము చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా నీట్ ఎగ్జామ్ని ఖచ్చితంగా చాలా పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం కూడా నియంత్రించాలి. విద్యార్థులకి మేము ఎట్లయితే చెప్తా ఉన్నాం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మొత్తం కూడా ఎగ్జామ్ నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, మీరు చెప్పింది అర్థమైంది మహేష్ గారు. సార్ రామ్మోహన్ గారు మీరు చెప్పండి. సార్ రామ్మోహన్ గారు, ఎన్టీఏ వంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలపై ఇంకా వాటి యొక్క వైఫల్యాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే బాధితులకు నష్టపరిహారం కోరే హక్కు ఏమైనా ఉందంటారా? సుమోటో చేయొచ్చు. ఇప్పుడు మానసిక వేదకు మందు లేదు కదా. చెప్పాలంటే మహేష్ చెప్పినట్టు మానసికంగా తీసుడే కదా పిల్లల మానసిక సామర్థ్యం దెబ్బతీయడం కదా, మళ్ళీ రావడం కష్టం కదా. యోగా గారు నేను సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పుడు మా చెల్లికి మళ్ళీ పెళ్లి అని ఒక సినిమాలో డైలాగ్ ఇప్పుడు ఇది అట్లాగే ఉంది, ఇది అంతా కదా. మళ్ళీ పరీక్ష పెడితే ఏమవుతుంది అంటున్నాను నేను. అందుకని పరిష్కారాల వైపు ఇంకో రకంగా నేను కొంచెం రాజీనామా ఎందుకు చేయొద్దు అంటున్నాను. అంత సున్నితత్వం లేదు మహేష్, గతంలో అంత సున్నితత్వం లేదు. ఒకనాడు ఒక రైలు ప్రమాదం జరిగితే మన లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా రాజీనామా చేసింది. ఇవాళ రాజీనామా చేయాల్సి ఉంటే మొత్తం ఆ పార్టీలకు అతీతంగా అందరు నాయకులు రాజీనామా చేయాల్సి వస్తుంది. పోతుందా? ప్రభుత్వం ఏమైతే ప్రభుత్వాలు మొత్తం పడిపోతాయి. అది కాదు కదా సమస్య. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేను దానికి వ్యతిరేకంగా నిజంగా సున్నితత్వం ఉండాల్సిందే, అటువంటి నైతిక బాధ్యత వహించాల్సిందే కాదంటలేదు మంత్రి దాకా. ఇంకోటి ఏమైందంటే ఇక్కడ చిన్న స్థాయి అధికారులు వాళ్ళని బలి చేస్తున్నారు. ఇక్కడ అసలు పోతున్నాడు, ఎక్కడో పోతున్నాడు. నిజంగా ఎల్పిసి మనకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఏమవుతుందంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా చాలా పెద్ద ఎత్తున కొన్ని నీట్ ఎగ్జామ్ తీసేద్దాం. ఇంటర్మీడియట్ మార్కులే తీసుకున్నాను. ఇంటర్మీడియట్ లో దుర్మార్గమైన పోటీ, జైలు లాంటి హాస్టల్లో మీరంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఆమె ఏమైతుంది? మన ఉద్యమాలు ఎప్పుడు చేస్తున్నాం? స్కూళ్ళు కాలేజీలు మొదట్లో 4 రోజులు చేస్తాం, బంధులు చేస్తాం, అన్ని చేస్తాం. తర్వాత 10 నెలలు ఊరుకుంటాం. ఏమైతుంది అంటే మిమ్మల్ని ఆహ్వానించడంగా చెప్తున్నా, ఆ 10 నెలలు మన నిఘా పెట్టాలి ఏం జరుగుతుందండి. విద్యార్థి లోకానికి వాళ్ళ హాస్టళ్లలో ఎంత జైల్లాగా చేస్తలేరు, ఎంతమంది చచ్చిపోతున్నారు మనకు హాస్టళ్లలో. బంగ్లా మీకు దూకి చనిపోతున్నారు పిల్లలు, అది చేస్తున్నారు కదా. దీనికి ఎంత హరాస్మెంట్ పెడుతున్నారు వీళ్ళు. అందుకనమ్మా వీళ్ళందరికీ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలన్నీ కూడా రాజకీయ సంబంధమైన యాజమాన్యాలు ఉన్నాయి. మా రాజకీయ ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మన ఎమ్మెల్యేలకు అందరికీ దీనిలో భాగస్వామ్యం ఉన్నది. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఎగ్జామ్ పేరు మీద దోపిడీ చేస్తున్నారు. ఈ విద్యా సంస్థలు నడుపుకుంటే దాంతో పాటు ఈ మళ్ళీ పరీక్షల కోసం ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు దుర్మార్గంగా మాకు విన్నప్పుడు ఏ కోచింగ్ సెంటర్ లేవు. మేము సొంతంగా పరీక్ష రాసిన గెలిచినాం, ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమైంది? పోటీ పెరిగింది. ఒకనాడు లేదు, ఇవాళ దళితులు, పేదలు, నిజంగా ఫస్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళ విద్యా సంస్థలు మన విద్యలకు వస్తున్నారు. వాళ్ళకి ఎంత కష్టం. ఇంతకుముందు మహేష్ ఒక మంచి మాట చెప్పారు. ఆదిలాబాద్ పిల్లవాడికి, హైదరాబాద్ పిల్లవాడికి ఒకే రకమైన పరీక్ష పెడితే ఎట్లా ఉంటుంది? కరెక్ట్. నేనేమంటున్నానంటే దీనికి మా గ్రామీణ విద్యార్థులకు ఒక రకమైన మార్పులు, పట్టణ విద్యార్థులకు ఒక రకమైన, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఒక రకంగా, తెలుగు మీడియం అంటే మాతృభాష తెలుగు అంటే దేశం అంతా కనుక తమిళం కావచ్చు, తెలుగు కావచ్చు, ఇట్లాంటి వాటికి కొంచెం 5% మార్కులు కలిపిన అనుకోండి, అప్పుడు వేరే రకంగా ఉంటది. అంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు సంస్కరణ ఒక్కరోజు కాదు, విద్యా వ్యవస్థ మొదలైంది ఇప్పుడు కాదు, మెకాల నుంచి మొదలుకొని ఇప్పటిదాకమ్మా చాలా విద్యారంగంలో చాలా ఎవరు దోచిన వాళ్ళు ప్రయోగాలు చేశారు, దాన్ని నాశనం చేశారు. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్రేసినట్టు వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా ప్రయోగం చేయడం, ఆ ప్రయోగం విఫలంగానే మళ్ళీ కొత్త ప్రయోగం ముందు పెట్టి చూసినాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న కాక మొన్న ఇంటర్మీడియట్ 10th కలుపుతా అన్నాడు. మళ్ళీ అయ్యో తుప్ప కాదు మళ్ళీ మొదటికి వస్తాను. నేను రాజకీయంగా ఏమంటున్నానంటే కలుపుతా అన్నప్పుడే జ్ఞానం ఉండాలి. కలపొచ్చా లేదా, కలపగలుగుతామా లేదా అనేది ఉండాలి కదా. ఏమైంది మరి? ఇప్పుడు మళ్ళీ సంవత్సరం లోపల మనం నిన్నటిదాకా టెన్షన్ ఇవ్వటం, మళ్ళీ ఇంటర్మీడియట్ యథార్థంగా ఉంటుంది అంటున్నారు. అందుకని విద్యారంగంలో సంస్కరణల కోసం అందరినీ ఆ రంగంలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి, ఇంతకుముందు మహేష్ చెప్పినట్టు పూర్తి స్థాయిలో వాళ్ళు చేస్తే మాత్రం సాధ్యమవుతుంది నేను అంటున్నాను. ఓకే రామ్మోహన్ గారు, మీరు చెప్పింది కరెక్ట్ అండి. మహేష్ గారు మీరు చెప్పండి, పరీక్ష రాసిన విద్యార్థులు ఇప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు, అవునా? ఈ స్వల్ప వ్యవధిలో వారు మళ్ళీ అదే ఏకాగ్రతతో సిద్ధమవడం అంటే మీరు చెప్పండి, ఇది పాసిబులా? అంటే ఇది సాధ్యమేనా? ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదండి. ఎందుకనంటే ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాసి మళ్ళీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మళ్ళీ ఎగ్జామ్ అని అంటే విద్యార్థులు చాలా మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
కాబట్టి దీన్ని కొంచెం టైం ఇచ్చైనా అసలు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే. కాకపోతే ఒకవేళ టైం ఎట్లాగా లీక్ అయిపోయింది మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి కాబట్టి కొంచెం టైం ఇచ్చి విద్యార్థులకు పెడితే బాగుంటుంది. దీన్నే ఇప్పటి నుంచైనా లెసన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎన్టీఏ కానీ ఓకే. ఎట్లా పగడ్బందీగా ఎగ్జామ్ నిర్వహిస్తాం అనే దాని మీద తీసుకోవాలి. ఎగ్జామ్ రాసే విద్యార్థికి చెవి కొమ్మలు ఉన్నాయా గొలుసులు ఉన్నాయా మొత్తం తీసేసి అంత సెక్యూరిటీ లోన పంపుతుంది కానీ చాలా పేపర్ ప్రింట్ అయ్యే దగ్గర ఆ సెక్యూరిటీ లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్యూరిటీకి సంబంధించి భద్రతాపరమైన అంశాల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అట్నే విద్యార్థులు కూడా కొంచెం ఆ టైం ఇచ్చి ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఓకే, మీరు ఒకసారి చెప్పండి సార్. మహేష్ గారు, నిరంతరం ఇలాంటి లీకేజీలు జరుగుతుంటే జాతీయ స్థాయి పరీక్షలపై అసలు విద్యార్థులకు ఇంకా ఉపాధ్యాయులకు నమ్మకం ఎలా వస్తుందంటారు? ఇప్పటికీ అసలు నమ్మకం అనేది లేదు. ఎందుకంటే ఎన్టీఏ తీసుకురావడమే మేము పీడిఎస్ విద్యాసంఘంగా ఒక ఆరోపణ ఒకటి ఏం చెప్తాము అంటే అసలు ఎన్టీఏ తీసుకురావడమే పెద్ద కుట్ర. ఎందుకనంటే ఈ దేశంలో నార్త్కి సౌత్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు సౌత్లో మేము ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ ఉన్నాయి, నార్త్ విద్యార్థులందరూ ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి ఉంది. అట్లే సెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ వల్ల ఈరోజు ఏ యూనివర్సిటీ ఎంట్రన్స్ అయినా ఏ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ అయినా సియూఈటీ అయినా సియూఈటీ పీజీ అయినా సియూఈటీ యూజీ అయినా ఏ ఎగ్జామ్ అయినా కూడా నార్త్ విద్యార్థులు ఎక్కువ ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థులు చాలా నష్టపోతున్నారు, మన సౌత్ విద్యార్థులు చాలా నష్టపోతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఎగ్జామ్స్ని ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది పాయింట్ అయితే ఉంది, దాని మీద అందరూ చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తమిళనాడులో మా ఎగ్జామ్ మేము నిర్వహించుకుంటామని చెప్పేసి విద్యార్థులు రోడ్ల మీద కూర్చొని ఆందోళన చేస్తున్నారు. కర్ణాటక, కేరళలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాని మీద స్పందించాలి, మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకొచ్చి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్ నిర్వహించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము చెప్తాము. ఓకే మహేష్ గారు, ఒకవేళ ఇప్పుడు జూన్ 21న జరగబోయే పరీక్షలో ఒకవేళ మళ్ళీ ఇలాంటి లోపాలే వస్తే మీరు నమ్ముతున్నారా ఇలాంటి లోపాలు ఏం జరగవని? ఒకవేళ వస్తే అంటే మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ కోరుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ విద్యార్థులకి ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలు విలేకరుల సమావేశము ప్రెస్ మీట్ ఏదో ఒకటి పెట్టి ఈ 23 లక్షల మంది విద్యార్థులకి దాదాపు 25 లక్షల మంది ఉంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ 25 లక్షల మంది విద్యార్థులకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, బయటకు వచ్చి మాట్లాడి. ఆ రకంగా ఇప్పటివరకు జరగలేదు. ఏ రకంగానైతే ప్రెస్ నోట్లు విడుదలవుతున్నాయి కానీ దానికి సంబంధించి ఎన్టీఏ బాధ్యులో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేకపోతే ప్రధానమంత్రి బయటకు వచ్చి మాట్లాడి విద్యార్థులకు ఒక భరోసాని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రకమైన భరోసా కేంద్ర ప్రభుత్వం నుంచి రావట్లేదంటేనే రావట్లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే ఆ పేపర్ లీకేజీలు ఉన్నారు. 30 లక్షలకి పేపర్ లీకేజీలు చేసిరని చెప్పేసి ఈరోజు మనకి అరెస్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ పేపర్ లీకేజ్ కూడా ఖచ్చితంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీకేజ్ అవుతుంది. మళ్ళీ ఆ పేపర్ షేరింగ్ కూడా బీజేపీ ఎక్కడైతే అధికారం ఉందో అక్కడికే షేరింగ్ అవుతుంది. కాబట్టి ఇది మొత్తం కూడా ఎన్టీఏ యొక్క విశ్వసనీయతని కూడా క్వశ్చన్ చేస్తూ ఉంది. కాబట్టి ఇది ఇందాక సార్ చెప్పినట్టు ఇది ఎన్టీఏ అనేది ఒక జ్యుడిషియల్కి సంబంధించినటువంటి ఏజెన్సీ కాదు, అది ఎవరికి వాళ్ళు నామినేట్ చేసుకునే ఏజెన్సీ. కాబట్టి దీని మీద ఎప్పుడు కూడా దీనికి విశ్వసనీయత ఉండదు. విశ్వసనీయత పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, మీరు అనుకుంటున్నట్టు ఇలాంటి లోపాలు మరొకసారి జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ పేపర్ని చాలా పటిష్టవంతంగా ఇందాక సార్ చాలా మంచి సూచనలు చేశారు. ఒక 2-3 పేపర్స్ తీయాలని, జంబ్లింగ్ పద్ధతిలో ఉండాలని చెప్పేసి. అది ఇంకా ప్రధానంగా ఎక్కడ పేపర్ లీకేజ్ జరిగినా కూడా కార్పొరేట్ మాఫియా అనేది దాని వెనకాల పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే నీటి పేరుతో కొన్ని వేల కోట్ల విద్యా వ్యాపారం బయట జరుగుతూ ఉంది. అట్లాంటి విద్యా వ్యాపారం కార్పొరేట్ విద్యా సంస్థలు నియంత్రించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మొత్తం కూడా చేసి విద్యార్థులకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎన్టీఏ యంత్రాంగం కానీ బయటకు వచ్చి విద్యార్థులకి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా మాట్లాడాలి. ఓన్లీ రీఫండ్ చేసి మేము ఇంటికాడ కూర్చుంటామంటే సరిపోదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పందించి బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది, అట్లా జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఓకే రైట్. మహేష్ గారు, సార్ రామ్మోహన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మహేష్ గారు చెప్పిన ఈ విధానంకి మీరు ఏకీభవిస్తున్నారా? అంటే హామీ ఇస్తుంది ప్రభుత్వం, ఇస్తే బాగుంటుంది అనే ఈ మాటలు మీరు అంగీకరిస్తున్నారా? మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఈ విషయంలో? మాత్రం హామీ ఏం చేస్తుంది మహేష్ తో మిగతా దాన్ని ఎక్కువిస్తున్నాం. కానీ పరీక్ష 21 జూన్ కరెక్ట్ అంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడు ఇనుమును సాగదీయాలి కదా. ఇప్పుడు మొన్నటి దాకా 3 మే నాడు పరీక్ష జరిగింది, 13 నాడు రద్దు అయింది కదా. అంటే అటువంటిప్పుడు ఈ 40 రోజులు లోపలనే బెస్ట్ అంటున్నాను. ఎందుకంటే దూరం పోయినా కొద్దీ ఉన్నది కూడా మర్చిపోతాం కదా.
అందుకని ఏమంటే ఈ వేడి మీద ఉన్నప్పుడు జరప ఇంకా ముందుకు జరిపినా నష్టం లేదంటున్నాను. ఇప్పుడు చదువు అనేది మనం మనసుంటే మార్గం చదువుకుంటే 10 రోజులకు ఎగ్జామ్ పెట్టే చదువుకుంటాం, 2 నెలలు ఇస్తే అక్కడ పడతాం, 2 నెలల టైం ఉంది కదా అంటాం. ఇంకోటి కోచింగ్ సెంటర్స్ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు మహేష్. ఇప్పుడు మీ సూచన ఇంకా 4 రోజులు వాయిదా వేస్తే ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్ ఇంకో నెల ఫీజు కట్టి ఇప్పటికీ నెల ఫీజు కట్టించుకుంటారు, మళ్ళీ మళ్ళీ నెల ఫీజు కావాలి మనకు. పేదవాళ్ళకి కష్టం కదా. ఇప్పుడు లైబ్రరీని ఉపయోగించుకుందాం, రకరకాల సమాచారం. ఇవాళ గతంలో నేను ఒక సమాచారం సేకరించాలంటే 100 పుస్తకాలు చదవాల్సి వస్తుంది. ఇప్పుడు 1 నిమిషం ముందు నేను రోజుకి 7 టీవీలో మాట్లాడతాను, ఒక 10 నిమిషాల ముందు నాకు చెప్తే మీకు అరచేతిలో స్వర్గం ఉంది, మన చేతిలో బ్రహ్మాండమైన సమాచారం మనకు అందుబాటులో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మనం దాన్ని ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇప్పుడు పద్ధతులు మన శాస్త్ర సాంకేతిక రంగాలు మారిన తర్వాత మనం కూడా బాగా మారాలంటూ మాలాంటి వాళ్ళు మళ్ళీ నేర్చుకొని మారుతుంటే మీ యువత మీకు ఇంకా అవకాశాలు ఎక్కువ కదా. నాకు చాలా రకాల నాకు రాదు, మా మనవరాలు నాకన్నా బ్రహ్మాండంగా సెల్ ఫోన్లు ఏం చూడొచ్చు చెప్తుంది. అందుకని ఏమంటానంటే మనం ఆధునిక సమాజంలో ఎట్లా దాన్ని మలుచుకోవాలి, ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు మనం అనుగుణంగా ఎట్లా చేసుకోవాలని చేయాలి. పరీక్ష ముందుకు జరపడం మన 21 జూన్ అనేది కరెక్ట్ అంటున్నాను. ఇంకా అంతకన్నా దూరం జరిపితే 2వ జరుగుతుంది ఒకటి. 2వది ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్ని ఎప్పుడు ఏం చేస్తున్నాం, గతంలో 3 నెలల తర్వాత జరిగేది ఏం జరిగింది. ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్ 3 నెలల బదులు వెంటనే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాక 15 రోజులకు 20 రోజులు జరుపుతున్నాం, నెల రోజులు ఇప్పుడు జరుపుతున్నాం కదా. దానివల్ల ఏమైంది, అకాడమిక్ నష్టం పోకుండా ఉంటది కదా. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మళ్ళీ వెంటనే జరపడం వల్ల ఏమైందంటే అకాడమిక్ నష్టం కాకుండా ఉంటది కదా మనకు. దాన్ని ఆహ్వానిద్దాం అంటున్నాం, నష్టం లేదు. 2వది ఏంటంటే అసలు ఈ మొత్తం ఎగ్జామ్ విధానం ఎట్లా మారుద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. నేనైతే 2 సూచనలు చేశాను కదా. ఒకటి, 5 అన్ని పేపర్ లీక్ అయినా ఆ పేపర్ నాకే వస్తుందని నమ్మకం లేకపోతే నేను లీక్ చేసినా వేస్ట్ అనుకుంటాను. ఇప్పుడు కూడా జీరో సమ్ గేమ్ ఆడుద్ది, విన్ విన్ సొల్యూషన్ ఉండాలి. జీరో సమ్ గేమ్ ఆడుతున్నాం మనం. ఒక పేపర్ లీక్ అయితే మొత్తం అందరికి అంతే పిడుకు బియ్యాన్ని ఒకటే మంత్రం అంటున్నాం. ఒక పేపర్ కాదు, మీరు 10 సెట్లు చేయాలి. 10 సెట్లు లీక్ అయినా నష్టం లేదు, ఆ 10 మందికి వేరు వేరే క్వశ్చన్ పేపర్స్ వస్తాయి అన్నప్పుడు సమస్య ఉండదు కదా అంటున్నాడు. కొంచెం ఎవరైనా చాదస్తులు ఏం చేస్తారంటే కాదు ప్రశ్నలు వేరు వేరు వస్తున్నాయి కదా, సామర్థ్యం ఎట్లా నిరుపతిమైంది అంటారు కదా. అందుకని ప్రశ్నలు అబ్బే ఉండనియండి, నెంబర్కి మార్చండి. అప్పుడు ఆటోమేటిక్ గా వాడు నకలు మారినేకి అక్కర్లైన సామెత. వాడెవడో అక్కడ ఈగ చచ్చిపోయింటున్నాడు, నకలు కొట్టుడు మళ్ళీ అక్కడ ఈగ చంపేస్తున్నాడు. అట్లా ఉంటది పరిస్థితి. అంటే బట్టి విధానం మారకుండా మనం తెచ్చుకున్న సమాచారాన్ని విశ్లేషణ చేసుకోకుండా విద్యార్థి లోకాన్ని పూర్తిగా మత్తులో నెట్టేస్తున్నారు. వాళ్ళు ఏం లేదు, బట్టి పట్టురా పేపర్ పెట్టరా అంటే దానివల్ల ఏమైతుంది. ఇప్పుడు మొత్తం అందుకని ప్రభుత్వ విద్యా సంస్థలు ఇప్పటికి బాగున్నాయి, వాళ్ళు కూడా చెడిపోతున్నాయి, అక్కడ కూడా చెడిపోతున్నాయి. కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం కోళ్ల ఫారంలో కోడి పిల్లలాగా తయారు చేస్తున్నాను. సున్నితత్వం ఎక్కువ అవుతుంది. నేను ప్రతిరోజు చాలా స్కూళ్ళకు, హై స్కూళ్ళకు, కాలేజీకి వెళ్తుంటాను. ఏమవుతుందంటే సమాచార వ్యాప్తి ఎంత బాగా అయిందమ్మా. ఇవాళ నేను ఒక ప్రశ్న వేసి ఒక 1/2 నిమిషం కంటే ఎక్కువ నేను టైం ఇవ్వనకు. 1/2 నిమిషం టైం ఇస్తే ఆవలిస్తే పేగు లెక్క పెట్టినట్టు 1/2 నిమిషంలో నేను అనుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 30 సెకండ్లు ఇస్తే ఇమ్మీడియట్ సమాచారం తెలుసుకొని చెప్తున్నారు. మరి ఇటువంటి యుగంలో విద్యార్థులు మనం వెనకబడిపోదామా? ఈ యుగాన్ని తగ్గట్టు తయారవుదాం. ప్రభుత్వాలు మారుతుంటే, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు మారుతుంటే వీడు వస్తుంటే ఇంకోటి వస్తుంది, సమస్య కాదు. కానీ పార్టీలు రాజకీయాలు మాని మన విద్యార్థి లోకానికి ఏది మంచో అది తీసుకుందాం అంటున్నాం. వినదగును ఎవరు చెప్పిన అన్నట్టు, వినంతని వేగపడక వివరింపదగను అన్నట్టు ఈ విధానాన్ని మార్చే క్రమంలో అందరు సూచనలు తీసుకుందాం. ఈ విధానం వచ్చే సంవత్సరం జరగకుండా నీట్ ఎగ్జామ్ లో కానీ ఏ ఎగ్జామ్ లో కానీ ఇట్లాంటి పేపర్ లీకేజ్ అయినా సరే తట్టుకునే విధంగా మనకు ఏర్పాటు చేసుకుంటే మంచిది అంటున్నారు. రైట్, రామ్మోహన్ గారు సార్ మీరు చెప్పండి. మహేష్ గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ విమర్శ లేకపోతే వ్యవస్థగత వైఫల్యానికి నైతిక బాధ్యతగా అడుగుతున్నారా? ఇది ఖచ్చితంగా వ్యవస్థాగత వైఫల్యానికి నైతిక బాధ్యతగానే మేము అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే గతంలో ఇందాక సార్ కూడా చెప్పారు, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అనేట ఆయన తన ఎవరు అడక్కన ముందే ఆ ట్రైన్ యాక్సిడెంట్కి నేను బాధ్యత వహిస్తున్నా అని చెప్పేసి తన బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి పోయిన పరిస్థితి ఉంది. అంటే అట్లాంటి బూర్జువా పార్లమెంటరీ రాజకీయాల్లో కూడా ఈరోజు అట్లాంటి బాధ్యత వహించే నాయకులు కరువైపోయినారు. అట్లా ఆ కరువైన పరిస్థితుల్లోనే విద్యార్థులే రోడ్డు మీదకి వచ్చి నువ్వు రాజీనామా చేయి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి అడిగినా కూడా అధర్మంగా వ్యవహరిస్తున్నాడు ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్. అధర్మంగా వ్యవహరించి కనీసం దాని మీద కనీస స్పందన లేని ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యవస్థ నడిపించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతోనే గత కొన్ని సంవత్సరాలుగా పేపర్ లీకేజీ, ఆ లీకేజీ వల్ల అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు మానసికమైన వేదనకు గురవుతున్నారు, అనేక మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటి ఘటనలకి బాధ్యత వహిస్తూనే ఈరోజు పీడిఎస్సీ లాంటి విద్యా సంస్థలు, విద్యార్థి సంఘాలు, అనేకమైనటువంటి విద్యార్థి సంఘాలు ఈరోజు కనీసం మీరు బాధ్యత వహించి రాజీనామా చేయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రైట్ సార్, మీ సైడ్ నుంచి మీరు అడిగారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రామ్మోహన్ గారు మీకు చాలా ధన్యవాదాలు సార్. అండ్ మహేష్ గారు మీకు కూడా చాలా ధన్యవాదాలు.
ఇది ఇవాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.